ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవిమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈరోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగువారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకు ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14, 15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున 29 మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చారు. ఈ మీనరాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు.
ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7, 8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలేంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19దో తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18, 19 తారీఖుల్లో మారతారు. అదేవిధంగా కేతువు కూడా హ్మ్, కన్యా రాశి నుంచి సింహరాశికి మారతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు. అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ, చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచినిస్తాయి. అన్ని గ్రహాలు చెడు ఫలితాలనిస్తాయి. అయితే చెడు ఫలితాలైనా, మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికీ అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చెయ్యడు. అది మనకి మన భగవద్గీతలోను లేదా బాబా చెప్పే సూక్తులోను అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వేదిస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసుతో ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా, మనం నిర్మలమైన, నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవానుడి గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా ఎ పే పేద, ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్నిస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్నిస్తాడు. వృద్ధులకి సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికీ చేయడు. ఒకవేళ మనకి బాగాలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకేంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి. ధర్మంగా నడుచుకుంటూ, దైవాన్ని పూజించుతూ, మన పెద్దవాళ్ళని గౌరవించుతూ, గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు. రాహుకేతువులంటే ఇంకా రాహువు మాయాజాలం. మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు. ఆ ఆశను పెద్దది చేస్తాడు. మనకి ఆశ నుండి మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్‌వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర, కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు. రాహుకేతువులిద్దరూ ఎప్పుడు కూడా ఆహ్, ఎ ఆపోజిట్‌గా ఉంటారు. అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి ఇహబంధాల నుంచి, భవబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన ఈ మన రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ, నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భవబంధాల్ని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళిచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలోనే గురు సంచారం ఈ నెల మే నెల 15వ తారీఖు నుంచి జరుగుతుంది. అందువల్ల అంటే మిథున రాశి వారికి లగ్నంలోనే గురువు ఉంటారనమాట.
అంటే లగ్నంలో గురువు ఉండడం మూలంగా అది బుధ రాశి అవ్వడం మూలంగా మిథున రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఆయన తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని అన్నిటిని ఇస్తారు. అది గ్రహం అనుకూలంగా ఉంటే. ఈ గురువు లగ్నంలో ఉండడం మూలంగా వీరికి చాలా మంచి జరుగుతుంది. వీరికి హ్మ్, గురువు ఈ ఈ సమయంలో మంచి ఉపదేశం ఏదైనా ఒక ఆధ్యాత్మికవేత్తల దగ్గర ఉపదేశం తీసుకోవడము, దైవ కార్యాలకు సంబంధించినట్టి పుణ్యకార్యాలు చేయడం ఈ రాశి వారికి ఇది చాలా మంచిది. గురువు దైవ కార్యాలని చేసే వాళ్ళకి చాలా మంచి చేస్తారు. అట్లాగే ఏదైనా ఒక మంత్రం తీసుకోవాలి, ఉపదేశం తీసుకోవాలంటే కూడా ఇప్పుడు చాలా మంచి సమయం వీళ్ళకి. అంతే కాకుండా వీరికి కొంచెం తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే తొమ్మిదో తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నారు వీళ్ళకి. అందువల్ల రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల తొమ్మిదేళ్ళు తండ్రిని కూడా చూపిస్తుంది కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇంకా విద్యార్థులు అందరికీ కూడా ఈ కాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలోనే గురువు ఉన్నారు. బుధుడు తెలివితేటలు అన్నీ ఇస్తారు కనుక ఈ రాశి వారికి ఈ ఈ మా ఈ గురుగ్రహ సంచారం వల్ల చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు అనుకున్న పరీక్షలు పాస్ అవ్వగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గురుగ్రహ అనుకూలం వల్ల. కొద్దిగా గురువుకి చేసుకోవడం వల్ల మన నవ హ్మ్. నవగ్రహాల స్తోత్రంలో ఉంది దేవానాంచ, ఋషీనాంచ అది కనీసం 108 సార్లు ప్రతి ఒక్కరూ చదువుకున్నట్లయితే గురుగ్రహ అనుకూలం జరుగుతుంది. అదేవిధంగా దైవానికి పూజలు చేయడం వల్ల ప్రతిరోజును గురుగ్రహ అనుకూలం జరుగుతుంది. ఇంక విధంగా బుధుడు కూడా ఈ రాశి అధిపతి కనుక ఆయన కూడా వీళ్ళకి సరైన తెలివితేటలకి సమయస్ఫూర్తినిచ్చి ఎగ్జామ్స్‌లో కరెక్ట్‌గా టైంకి గుర్తుకు వచ్చేలా జ్ఞానాన్ని ఇవ్వడము, గుర్తుకొచ్చేలా చేయడము. దీనివల్ల విద్యార్థులు కూడా బాగా పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. అదేవిధంగా వీరికి ఈ ఉద్యోగస్తులకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ గురుగ్రహం లగ్నంలో ఉండడం మూలంగా. ఇంకా దైవ కార్యాలు చేసేవారికైతే ఇంకా వారి పుణ్యఫలం బాగా పెరుగుతుంది. ఇది గురువు మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి వారికి వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు. ఇంకా రాహువు మిథున రాశి నుంచి 9దో ఇంట్లో ఉన్నారు. అంటే 9దో ఇంట్లో కుంభంలో ఉన్నారు. ఇందువల్ల 9దో ఇంట్లో రాహు ఉండడం మూలంగా రాహుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే వీళ్ళకి విదేశీయానం ఉంటుంది. రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి రీసెర్చ్ అవకాశాలుంటాయి. బాగా ఉన్నత చదువులకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వారికి ఇది మంచి సమయం. విదేశాల్లో స్థిరపడదామనుకుంటున్న వాళ్ళకి కూడా ఇదే మంచి సమయం. ఎందుకంటే 9దో ఇల్లు దూర ప్రయాణాలు కూడా సూచిస్తుంది. దూర ప్రయాణాలంటే విదేశాలు వెళ్ళకుండా ఇక్కడ లోకల్‌గా అయినా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం భాష మారుతుంది కనుక ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం మారడం కూడా చాలా మంచిదే. వీళ్ళకి తప్పకుండా స్థల మార్పు సూచిస్తోంది ఈ ఈ సమయంలో. అంతే విధంగా తండ్రితో కొంచెం తండ్రికి అనారోగ్య సూచనలైనా ఉన్నాయి. లేదా విభేదాలన్నా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ముందుకు జాగ్రత్తగా తండ్రితోటి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అదే విధంగా వీళ్ళు ఒకవేళ స్థల మార్పు జరిగితే ఈ సమయంలో తండ్రితో విభేదాలు రాకుండా ఈ ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ గురువుని ఇక్కడ మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి నుంచి ఇది 9దో ఇల్లు అయింది కనుక వీళ్ళకి మంచి గురువు దొరుకుతారు. ఈ రాహు మిథున రాశి వాళ్ళకి రాహు 9దో ఇంట్లో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి మంచి గురువు దొరికి మంచి ఉపదేశాన్ని ఇవ్వడము. ఒక గురువుని పట్టుకుని ఎప్పటినుంచో వీళ్ళు మంచి గురువు కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళకి ఒక మంచి గురువు దొరకడం, వారి సేవలో వీళ్ళు తరించడం జరుగుతుంది. మంచి ఉపదేశం కూడా వీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రసిద్ధిని పొందడానికి వీళ్ళకి మంచి కాలం. ఇక కేతువు మిథునం నుంచి 3వ ఇంట్లో అంటే సింహరాశిలో ప్రస్తుతం రేపు మే 19వ తారీఖు నుంచి ఉంటారు. అందువల్ల కేతు 3వ ఇంట్లో అంటే 3వ ఇల్లు అంటే తమ్ముళ్ళు, కమ్యూనికేషను ఇది మన యాటిట్యూడ్ వ్యక్తి యొక్క
ప్రవర్తన ఇవన్నీ మూడో ఇల్లు చూపిస్తుంది. అలాగే తమ్ముళ్ళతోటి గొడవలు, డిటాచ్‌మెంట్ చేస్తాడు కదా! కేతు ఏదైనా. అందువల్ల తమ్ముడితో గొడవలు, తమ్ముళ్ళతో కానీ, చెల్లెళ్ళతో కానీ గొడవలొచ్చే అవకాశము. అదే విధంగా ఇరుగు పొరుగు వారితోటి గొడవలొచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక, ఇరుగు పొరుగు వారితోటి, తమ్ముళ్ళతోటి మంచిగా మాట్లాడడం చెయ్యాలి. లేదంటే వీళ్ళకి డిటాచ్‌మెంట్ జరిగే అవకాశాలుంటాయి. అంతేకాకుండా దగ్గరగా ఉండే స్నేహితులతో కూడా ఇబ్బందులొస్తాయి. అది లేకుండా వీళ్ళే సంయమనం పాటించి కోపాన్ని తగ్గించుకొని వారితో మంచిగా బిహేవ్ చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మిథున రాశి వారికి గురు, రాహు, కేతువుల మార్పు వల్ల వచ్చేటటువంటి